రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఎంతోమంది బాధితులు మేము లాభం పొందాము, హైడ్రా వల్ల మాకు న్యాయం జరిగిందని చెప్పేసి కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడికి వచ్చారు. వారితో మాట్లాడదాం, అసలు వారి సమస్యలు ఏంటి, వారి సమస్యకు హైడ్రా ఎలాంటి పరిష్కారం చూపెట్టింది, ఇలాంటి అనేక అంశాలను కూడా వారి ద్వారానే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో హైడ్రా వల్ల లాభం చేకూరినటువంటి వ్యక్తులు కొందరు ఇక్కడికి వచ్చారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము దివ్యానగర్ సార్, కాచివాల్ సింగారము గట్కే సార్. నా పేరు వచ్చి జైపాల్ రెడ్డి. కానీ మేము దగ్గర మా ఏరియాలో ఒక 1990 నుంచి చాలా బాధపడ్డారు. నేను 2013లో తీసుకున్నాను, 15లో పర్మిషన్ తీసుకున్నాను. అంటే ఏంటి అసలు మీ సమస్య? ప్రధానంగా హైడ్రా దగ్గర తీసుకెళ్ళిన సమస్య చుట్టూ గోడ అనేది కాంపౌండ్ వాల్ పెట్టి ఒకటే గేట్ పెట్టి ఆ గేట్లకి వెళ్ళి పోకుండా గేట్లకు రాగానే జైపాల్ రెడ్డి పోతుంది, సెంటరింగ్ ఆపాలి, ప్లంబర్ని ఆపాలి, ఒక రౌడీయిజం లాగా. అసలు ఆడికి ఎందుకు వచ్చినా, నేను జీవితంలో వీడికి అనవసరంగా వచ్చినా అన్న ఫీలింగ్. మాకు ఈరోజు స్వాతంత్రం వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే హైడ్రా వల్ల న్యాయం జరిగిందా, ఇంకో దాని వల్ల న్యాయం జరిగిందా అనేది మాకు అనవసరం. మాకు మాత్రం ఈరోజు న్యాయం జరిగింది, స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. ఈరోజు గాలి పీల్చుకుంటున్నాం. మేము ఏదో పాకిస్తాన్ కనుక ఏదో వేరే కంట్రీ లాగా మాకు అదో ఫీలింగ్ ఉండే. కానీ ఈరోజు చాలా స్వేచ్ఛ వచ్చింది. అన్నీ ఓపెన్ అయినా కాదు, రోడ్లు ఓపెన్ అయినాయి. రోడ్లు ఓపెన్ అయ్యేసరికి మాకు ఇప్పుడు కూడా నాకు వాడికి ఆయన మనుషులు సెక్యూరిటీలు పెట్టి నాడు సపరేట్ రాజ్యం, ఆయనకు సపరేట్ రాజ్యము, ఆయన ఒక రాజు, వాళ్ళంతా రాణి, వాళ్ళందరూ వాళ్ళదే అంతా. నాకు అది ఈరోజు సరే, అది హైడ్రా అనేదా వేరే గవర్నమెంట్ అనేది మనం పెట్టుకోవద్దు. ఈరోజు మాత్రం ఇది కాంపౌండ్ వాల్స్ గోడలు తీయడం మాత్రం మాకు స్వేచ్ఛ అనేది చాలా మంచిగా వచ్చింది. అసలు అది అడ్డం పెట్టుకొని పైసలు వసూలు చేయడం. ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటానికి ఎవరైనా వస్తారు కదా, వాళ్ళ దగ్గర లక్షలు ఎవరైనా వస్తారు కదా, పిలిచి డాక్యుమెంట్ చింపేయడం అంతా. ఇక పోచారం మున్సిపాలిటీ, పోచారం పోలీస్ స్టేషను, మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఆయన సొంతం. ఇక ఆయనకు అడ్వకేట్ల టీం ఉంటుంది. ఇప్పుడు ఆ చుట్టూ గోడ ఉండటం వల్ల ఆయన రౌడీజం లాగా స్టార్ట్ అయింది. ఇక వీళ్ళందరినీ మేనేజ్ చేస్తాడు. లోకల్ బాడీస్ ఏవైతే ఉంటాయో పోచారం మున్సిపాలిటీ, ఈ పోలీస్ స్టేషన్లు చిన్న ఇవన్నీ ఇక్కడ హైకోర్టులో, ఇక హైకోర్టు ఏమనంటే హైకోర్టులో పోయి పిటిషన్ ఇస్తాడు. మా షెడ్ బ్యాగులు కరెక్ట్ ఉంటాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. నాకు బాజాబ్తా ఇచ్చిరు వాళ్ళు. హైకోర్టు 3 సార్లు కేసు కొట్టేసినాక కూడా ఈయన మళ్ళీ వచ్చి జిల్లా కోర్టులో వేసిండు. ఇప్పుడు నువ్వు ఇది ఒకటి అడ్వకేట్ల సంఘం ఒకటి ఉంది ఆయనకి, ఒక 5-6 అడ్వకేట్లు. దాన్ని అడ్డం పెట్టుకుంటాడు, మమ్మల్ని కోర్టుల చుట్టూ తిప్పుతాడు. అట్రాసిటీ కేసు ఒకసారి పెట్టిండు. ఎస్సీ ఎస్టీలు పని చేస్తారు పాపం, వాళ్ళ అమాయకులు, వాళ్ళతో బలవంతంగా మా మీద అట్రాసిటీ కేసులు పెట్టించిండు. ఈ గోడలు పోవడం వల్ల ఆయన పెత్తనం పోయింది. ఆయన ఇంటి ముందర రోడ్డు 50 ఫీట్ల రోడ్డు అది కబ్జా చేసిండు, బాధ్యత కబ్జా చేసిండు. ఆ పట్టదారి ఫ్రీగా ఇచ్చిండు, హనుమంత్ రెడ్డి గారు ఫ్రీగా ఇచ్చారు, అది పబ్లిక్ కోసం అని చెప్పి దాన్ని కబ్జా చేసిండు. స్కూల్లో ఉన్న గోడ కబ్జా చేసిండు. వీటన్నిటికీ దిక్కు ఏడుకోవాలి. మేము చెప్పులు అరిగినాయి, ఎండలనగా బండి మీద 2 వీలర్ మీద తిరుగుతుంటే చెప్పులు అరిగినాయి. మాకు ఎవ్వరు న్యాయం చేయలేదు. ఆ రోజు అన్ని ఆఫీసులు తిరిగినాం, కలెక్టర్ ఆఫీసు, డిపి ఆఫీసు, పోలీస్ స్టేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ అన్ని ఆఫీసులు తిరిగినాం. మాకు ఏడ న్యాయం జరగలేదు. ఆఖరికి ఈరోజు ఒక ఆఫీస్ వచ్చింది, ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చింది. దాన్ని మనం ఏదో గొప్పగా చెప్పొద్దు, హైడ్రా అని నేను ఏదో గొప్పగా చెప్పడం కాదు. ఈరోజు జనాలు దగ్గర 2-3 వేల మంది జనాభాలకు న్యాయం జరిగింది. సో హైడ్రాకు మీ కంప్లైంట్ పెట్టి ఎంత కాలానికి చర్యలు మొదలైనవి? 4-5 మంత్స్ టైం పట్టింది. 4-5 మంత్స్ టైం తీసుకొని వాళ్ళు అన్నీ స్టడీ చేసి పేపర్స్ అని చూసినాకనే వాళ్ళు ముందుకు వచ్చారు. అతను కూడా ఒక హైడ్రాని ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లెక్క పెట్టకుండా వాళ్ళ మీద కూడా హైకోర్టులో కేసులు వేసాం. ఏంది, నాకు అడ్వకేట్ల టీం ఉంది, అడ్వకేట్ల టీంను పెట్టడం, హైకోర్టులో కేసులు వేయడం. అప్పుడున్న ఈయన దగ్గర పనిచేసిన కొంతమంది జడ్జిలు అయ్యారు. ఈయన దగ్గర ఉన్న అడ్వకేట్లు వాళ్ళని పట్టుకొని ఏదో స్టేటస్ కోలు ఆ ఓటు ఇది ఉంది అది ఉంది. తప్పుడు కోర్టును మాత్రం తప్పుదారి చాలా పట్టించిండు. ఒక ట్యాంక్ ఉంది, మాకు బాజాబ్తా ఇచ్చిండు, బాజాబ్తా నోటరీ హైకోర్టులో సబ్మిట్ చేసిండు. ఇలా కూలగొట్టేసిండు దాని గురించి అడిగితే నాది సొంత స్థలం అంట. మరి ఆ రోజు రాసిచ్చినావు కదా, అంటే కోర్టును తప్పుదారి పట్టినట్టుగా నువ్వు అన్నీ చాలా. అసలు ఈరోజు మాత్రం ఫ్రీగా ఉన్నాం. సో హైడ్రా పనితీరు మీద ఏమైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? దానికి చేతులెత్తి దండం పెట్టాలి. హైడ్రాకు కాళ్ళు ఉంటే కాళ్ళకు నీళ్ళు పోసి కడగాలి, దండం పెట్టుకోవాలి. దానికి పాలు పోసి హైడ్రాకి నిజంగా నేను ఈరోజు పోయి ఆడ మొక్తా. ఫస్ట్ నేను ఆఫీస్లో పోయింది 1-2 సార్లనే, 2 సార్లు లోపల పోగానే మొక్తా, భూమిని మొక్తా. ఎందుకంటే వాళ్ళు చేసింది అది ఎంతమంది అండి. మొన్న రీసెంట్గా ఇట్లా పైసలు ఇసిరేస్తాడు, కాగితాలు ఇసిరేస్తాడు. ఏంది అది? ఒక కాంపౌండ్ వాల్ పెట్టి చుట్టూ 4-5 కిలోమీటర్లు గోడ పెట్టి ఎవరైనా ఇల్లు కడతాం పోగానే ఆయన పిలుస్తడం పని. ఇది ఏది సెక్యూరిటీ అంటాడు, వాళ్ళని తీసుకొని ఇంత కట్టలు ఇంత పెద్దవి పట్టుకొని వాళ్ళని పిలిపించి మొన్న రీసెంట్గా పాపం అమాయకుడు అమెరికా నుంచి వచ్చిండు. ఆయన ఆడ చెఫ్గా పనిచేసిండు, వస్తే ఆయనను 50,000 కట్ట ఇసిరేయటం.
డిమాండ్ చేసిండు అట్లా లక్షలు ఒక ఆయన 1,50,000 ఇచ్చిండు, మళ్ళీ ఆయన మీద కోర్టుకు కేసు వేసిండు. ఇప్పుడు ఆయన చెప్పినట్టుని ఆయన అడిగిన పైసలు ఇస్తేనే కట్టుకొని ఇస్తాడు, లేదంటే కంప్లైంట్లు, లేదంటే కోర్టు కేసు. ఇవే ఆయన పని. ఇంటి మీదకి వచ్చి కొట్టడం, ఇంటి మీదకి వచ్చి ఎన్నిసార్లు 3-4 సార్లు కొట్టిండు జనాలను వేసుకొని, 70 మంది 100 మందిని వేసుకొని వచ్చి. ఎస్సీ ఎస్టీ కేసు ఇంట్లో లేడీస్ మీద ఆయన దగ్గర పనిచేసేది. ఆ రోజు మా ఇంటి మీదకి వచ్చి కొట్టిర్రు, ఉల్టావా ఆయన కేసు పెట్టాడు. అంత ఘోరం సార్. ఈరోజు మాత్రం మాకు సరే గవర్నమెంట్ సంస్థలు మనకు రాజకీయం వద్దు, ఇవన్నీ వద్దు, ఒక ఇన్స్టిట్యూషన్ హైడ్రా, దాని కాలు మొక్కాలి. రైట్ సార్. సో చూశారు కదా, హైడ్రా వల్ల మేము ఎంతో లాభపడ్డాము. హైడ్రా అనేది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా పనిచేస్తుంది, మా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తుంది, అన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే పూర్తిగా కూడా చర్యలు తీసుకుంటుంది, బాధితులకు న్యాయం చేస్తుందని చెప్పేసి కూడా వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్నటువంటి చొరవ, పేదల మీద వారు చూపించేటువంటి ప్రేమ అనేది చాలా గొప్పగా ఉంది. ఏళ్ల తరబడి కూడా ఎన్నో పోరాటాలు చేసినా దొరకనటువంటి న్యాయం ఈ రేవంత్ రెడ్డి సర్కారు మాకు దొరికింది. ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి సర్కారు హైడ్రాకు విస్తృత అధికారాలను ఇవ్వాలి, తక్షణమే సమస్యలు పరిష్కరించేలాగా కూడా పూర్తిగా ఈ అధికారాలు ఇస్తే ఇంకా కాస్త బాగా పనిచేస్తుంది. వీరి మీద ఎలాంటి ప్రభావాలకు పోకుండా హైడ్రాను దుమ్మెత్తిపోసేటువంటి విధానాన్ని కబ్జాకారులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ మానుకోవాలి, ప్రజల కోసం పనిచేసేటువంటి హైడ్రాను అందరూ ప్రోత్సహించాలని చెప్పేసి కూడా వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రెస్ క్లబ్ వేదికగా కూడా వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకో కూడా ఒక ఆత్మీయ సభను అయితే ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో ఇంకా హైడ్రా ఇంకా విస్తృత అధికారాలతో ఇంకా బాగా పనిచేయాలని చెప్పేసి కూడా వారు వేడుకుంటున్నారు. సో ఇది హైడ్రాకు సంబంధించినటువంటి మరింత సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.